ఖమ్మం జిల్లా ఖమ్మం కలెక్టరేట్ ధర్నా చౌక్లోని కేంద్ర ప్రభుత్వం తెచ్చిన నూతన జాతీయ విద్యా విధానం చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయకుండా ఆపాలని, అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్, మినీ టీచర్స్ సమస్యలు వెంటనే పరిష్కరించాలని, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో తగిన కేటాయింపులు పెంచాలని రెండవ రోజు కలెక్టర్ కార్యాలయం ఎదుట బైఠాయించి ధర్నా నిర్వహించారు. రాష్ట్రంలో మొబైల్ ఆఫ్ అంగన్వాడీ సేవల పేరుతో రాష్ట్ర ప్రభుత్వం కొత్త విధానాన్ని తీసుకొస్తుందని, ఇది కూడా ఐసీడీఏను నిర్వీర్యం చేసే చర్యలేనని అన్నారు. దీనివల్ల అంగన్వాడీ కేంద్రంలో టీచర్, హెల్పర్ అందించే సేవలు ప్రజలకు దూరం అవుతాయని, మొత్తంగా రాష్ట్ర ప్రభుత్వం ఐసీడీఎస్ను ప్రైవేటీకరణ చేయాలని ప్రయత్నం. ఇవన్నీ అమలు జరిగితే రాష్ట్రంలో క్రమంగా ఐసీడీఎస్ బలహీనపడి శాశ్వతంగా మూతపడే ప్రమాదం ఉందన్నారు. ఈ నిర్ణయాలను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకొని ఐసీడీఎస్ను యథావిధిగా కొనసాగించాలన్నారు. 24 రోజుల సమ్మె సందర్భంగా గత ప్రభుత్వం ఇచ్చిన హామీలు, కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచిన హామీలు, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పోరాటాల సందర్భంగా ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. దీంతో అనేక అనారోగ్య సమస్యల వల్ల అంగన్వాడీ టీచర్స్ ఇబ్బంది పడుతున్నారు. అట్లనే మినీ అంగన్వాడీ టీచర్లని మెయిన్గా గుర్తించి వాళ్ళకి కనీస వేతనాలు ఇవ్వకుండా, మెయిన్ టీచర్ల వేతనాలు ఇవ్వకుండా జాప్యం చేస్తుంది ఈ ప్రభుత్వము. రిటైర్మెంట్ అయినటువంటి టీచర్స్కి, హెల్పర్స్కి 2 లక్షలు, ₹1,00,000 ఇస్తామని మోసం చేసి 1,50,000 వేశారు. కాబట్టి ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చిందో, కాంగ్రెస్ ప్రభుత్వం నేను అధికారంలోకి రాగానే అంగన్వాడీలకి 18,000 చేస్తామని హామీ ఇచ్చారు. మేము వాళ్ళ అధికారం రాగానే టీచర్కి 2 లక్షలు, హెల్పర్కి ₹1,00,000 ఇస్తామన్నారు. ఆసరా పెన్షన్లు ఇస్తామన్నారు. ఆసరా పెన్షన్లు కూడా నేటి వరకు టర్మిషన్ చేసి ఉద్యోగానికి రిటైర్మెంట్ చేసి వాళ్ళకి ఇంత మట్టి కూడా పెన్షన్ ఇవ్వట్లేదు. కాబట్టి వాళ్ళ కుటుంబాలు వెళ్ళడం కష్టంగా ఉంది. ఆ ఎమ్మెల్యే అయితే పాపం ఒక కుటుంబం వాళ్ళు, నువ్వు చిన్నప్పటి నుంచి ఆ చిన్న పిల్లగాలకే చేసినావు కాబట్టి, ఊర్లో పిల్లగాలకే చేసినావు, నా పిల్లగాలకి ఏం చేయలేదు కాబట్టి ఊర్లో వాళ్ళే పెడతారని ఇంట్లో నుంచి వెళ్ళగొట్టినటువంటి దుర్మార్గంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుంది. కాబట్టి ప్రభుత్వాలు ఇప్పటికైనా స్పందించాలి. అంగన్వాడీ టీచర్లకి కనీస వేతనాలు ఇవ్వాలి. ఏవైతే మేనిఫెస్టోలో పెట్టి గద్దె ఎక్కిందో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకొని అంగన్వాడీ టీచర్లకు ఇచ్చినటువంటి హామీలన్నిటిని కూడా వెంటనే పరిష్కరించాలని కోరుతున్నాము. ఇప్పటికైనా ఈ సమ్మెను గుర్తించుకొని ఇవాళ రేపు జరుగుతున్నటువంటి సమ్మెను గుర్తించుకొని బడ్జెట్ని కేటాయించాలని మేము మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం. నా పేరు కె సుధారాధ, ఖమ్మం జిల్లా సెక్రటరీని. మేము గత 2 రోజుల నుంచి మహాధర్నాగా పాల్గొంటున్నాము. వంట వార్పులతోటి పాల్గొంటున్నాము. ప్రభుత్వానికి ఎన్నిసార్లు విన్నవించినా కానీ మా మొర ఆలకించటం లేదు. అనేక పనులు చేయించుకుంటుంది ప్రభుత్వం. కానీ అంగన్వాడీ సర్వే అంటే అంగన్వాడీలు గుర్తుకొస్తున్నారు, కానీ జీతాలు పెంచే విధానాలు మాత్రం అంగన్వాడీలు గుర్తు రావట్లేదు. మా జీతాలు తీసుకుపోయి వేరే పనులకు అప్పచెప్పుకుంటున్నారు తప్ప మాకు కనీసం కూడా ఫస్ట్ తారీఖుల్లో మాకు జీతాలు ఇవ్వమని ఎప్పటి నుంచో అంటున్నాము. అయినా మాకు సరైన టైంలో మాకు జీతాలు కూడా ఇవ్వడం లేదు. మన ఐసీడీఎస్ మినిస్టర్ సీతక్క కూడా అంగన్వాడీకి గుడ్ న్యూస్ అని చెప్పేసి విలేకరులతోటి పత్రికల్లో ప్రకటిస్తున్నారు తప్ప మాకు ఎటువంటి గుడ్ న్యూస్ కూడా అందజేయడం లేదు. గత సంవత్సరంలో మేము పోరాటం చేయటప్పుడు ఇదే టెంట్ కిందకి నాయకులందరూ వచ్చారు, కాంగ్రెస్ నాయకులందరూ వచ్చారు. తప్పకుండా మేము పెంచుతాము, మమ్మల్ని గెలిపించండి అన్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇప్పుడు మా వైపు కూడా చూడటం కూడా ఉంటుంది. ఇదే విధంగా ప్రభుత్వం నిర్వహిస్తే కనుక మేము ఇప్పుడు అసెంబ్లీ కూడా ముట్టడిస్తాము అని చెప్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాలలో అంగన్వాడీలు చాలా సంఖ్యలో కూడా సెంటర్స్ బంద్ చేసి కదిలారు. ఎందుకు వెళ్ళాలనేది గవర్నమెంట్కి కూడా అర్థం కావాలి. వాళ్ళకు మేనిఫెస్టోలో 18,000 వేతనం ఇంకా గవర్నమెంట్లోకి రాగానే ఇస్తామని కూడా హామీ ఇవ్వడం జరిగింది. ఇవ్వటం లేదు. అట్లాగే రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వటం లేదు. అట్లాగే వీళ్ళకి రావాల్సిన టీఏడిఏలు ఇవ్వటం లేదు. వీళ్ళకి రావాల్సినటువంటి ఇతర సౌకర్యాలు కూడా రావటం లేదు. అందుకనే రాష్ట్ర ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించేటువంటి పద్ధతుల్లో ఇవాళ కేంద్ర ప్రభుత్వం కూడా చాలా దారుణంగా వ్యవహరిస్తూ ఉంది. ఐసీడీఎస్లో బడ్జెట్ తగ్గించింది. వాళ్ళకి ₹1,000 కోట్ల బడ్జెట్ తగ్గించడం వల్ల ఇవాళ ఐసీడీఎస్ మొత్తం నిర్వీర్యమయ్యేటువంటి పరిస్థితి ఉంది. ప్రైవేట్ వాళ్ళ చేతుల్లో పోయేటట్టుంది. అందుకనే నరేంద్ర మోడీ గారికి మేము హెచ్చరిక చేస్తూ ఉన్నాం. ఐసీడీఎస్కి బడ్జెట్ పెంచాలి, అంగన్వాడీని పర్మనెంట్ చేయాలని చెప్పేసి మేము కోరుతూ ఉన్నాం. అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు మీ మేనిఫెస్టోలో పెట్టారు, ₹18,000 వేతనం ఇస్తున్నారు, రిటైర్మెంట్ బెనిఫిట్ జీవో ఇస్తున్నారు, మినీ వాళ్ళ వేతనాలు వెంటనే సర్క్యులర్ ఇస్తున్నారు. వీటన్నిటిని కూడా ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.
అందుకని రాష్ట్ర ప్రభుత్వం అయినా కేంద్ర ప్రభుత్వం అయినా వీళ్ళ డిమాండ్లు పరిష్కరిస్తే సరే, పరిష్కరించకపోతే రానున్న కాలంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అంగన్వాడీ ఉద్యోగుల ఐక్యత